వెల్కమ్ బ్యాక్ టు వివేక్ వ్లాగ్స్. హాయ్ అన్నలు అక్కలు అందరికీ. నిన్న మొన్న 2 days పెద్దమ్మ పండుగ జరిగింది. పెద్దమ్మ పట్నాలు, పెద్దమ్మ పండుగ అంటారు, పట్నాలు అంటారు. ఆ వీడియోలు పెడతా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంటలు మాత్రం గట్టిగా. మార్నింగ్ ఏమో పోచమ్మలకు, సాయంత్రం ఏమో పెద్దమ్మకు బోనాలు పోతే ఒకటే రోజు, అంటే 2 days జరుగుతుంది. 2 days జరుగుతుంది. మార్నింగ్ పోచమ్మ కాడికి పోతే మా ఊర్లో 2 పోచమ్మలు ఉంటాయి. మా ఈ బోనాలు కొన్ని తక్కువ ఉంటాయి, అందుకే బోనాలు తక్కువ అనిపిస్తాయి. మా ఈ 37 ఏమో ఉంటాయి అంతే. సెకండ్ డే ఏమో పట్నాలు ఉంటాయి. పట్నాల కాడ జోకులు ఫుల్, మేము నవ్వుకుంటాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈసారి అయితే. ఇక వీడియోలకైతే పోదాం, చూడుర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట మాత్రం కొట్టుర్రి. స్కిప్ చేయకుండా చూడుర్రి, ఎక్కడ అంత అర్థమైతే స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇది ఫస్ట్ డే అన్నట్టు. ఫస్ట్ డే అభిషేకానికి పూజ జరుగుతుంది. మా పెద్ద మనిషి, మా పెద్దమ్మ పూజ చేస్తారు. వీళ్ళు అయ్యగారులు, మా ఊరు అయ్యగారులు కాదు, మా ఊర్లో బ్రాహ్మణ్స్ ఉండరు. వీళ్ళు రంగసేపల్లి అయ్యగారులు, మా ఊరి పక్క ఉండే రంగసేపల్లి. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. మా ఊర్లో ఏ పూజ అయినా వాళ్ళు వస్తారు, చేస్తారు, మంచిగా చేస్తారు. కానీ అభిషేకానికి ఫస్ట్ డే ఇది. చేసే రోజు అయితే మా పెయింటింగ్స్ వర్క్ కావాలి, ఇంకా గుడికి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ ఇస్తారు. అలా పని పక్కకెట్టి ఇక అయ్యగారు పూజ చేసిండు, జల్ది అయిపోవాలని. వాళ్ళ పని డిస్టర్బ్ అయింది, ఫుల్ అంటే ఫుల్ డిస్టర్బ్ అయింది. ఇంకా ఆడుపు ఫుల్ గాడుపు, సాప 2 సార్లు కొట్టుకుపోయింది. అక్కడ ఉన్నాయని కింద పోయినాయి. ఇక ఎట్నో అట్లా కాపాడుకుంటా అభిషేకం చేసినాం. ఫుల్ గాడుపు. ఇప్పుడైతే అభిషేకం స్టార్ట్ అయింది. ఫస్ట్ మా పెద్దమ్మ పెట్టారు. అవి పంచామృతాలు, నీళ్ళు, కుంకుమ నీళ్ళు. పంచామృతాలను కుంకుమ నీళ్ళతో మహిమన్నాడు అయ్యగారు. ఫస్ట్ మా పెద్దమ్మ పోస్తారు. అభిషేకం అయితే స్టార్ట్. ఇక్కడనైతే నేనే ధూపం వేస్తున్నా. ఆ ధూపంలో ఎంటికలు ఉన్నాయని తీసేస్తా. ఆ ధూపం నేనే వేస్తున్నా. ధూపం ఏమన్నాడు. ఇక మా పెద్దమ్మ చీర కడుతుంది. ఏ పండుగ అయినా మా పెద్దమ్మని కడుతుంది. వేరే కన్నా కట్టరానోళ్ళు డయారీ కడతాడు, కానీ మా పెద్దమ్మ కట్టచ్చు కాబట్టి మా పెద్దమ్మ కడుతుంది. ఇక ఈమెనే మా పెద్దమ్మ తల్లి. ఇదేమో వీడియో సెకండ్ డే. పోచమ్మ కాడికి పోతున్నాయి. ఇక మా ఊరికి ఎగిరేటోళ్ళు, బాయిలోళ్ళు బాగా రావాలి. వాళ్ళకి ఎన్ని పండుగలు ఉంటాయి కాదు, మా ఊరు ఒక్కటే కాదు కదా, ఎగిరేటోళ్ళు వాళ్ళు రాలే. ఇక్కడనే ఎగిరిర్రు. వేరే ఎక్కడ ఎగిరలే. కొన్ని కాళ్ళు కాలుతున్నాయని ఎగిరలే. ఎండ ఫుల్ కొట్టిన రోజు అయితే డైరెక్ట్ మళ్ళీ గుడి కాడనే చేసిన వీడియో తీయలే. ఇక మళ్ళీ
అయితే గావడుతుర్రు పోచమ్మ కాడ. మాది ఊరవతల పోచమ్మ కాడ. ఇది ఊర్లో పోచమ్మ కాడ పట్టరు, ఊరవతల పోచమ్మ కాడనే పడుతుర్రు ఇది. అయ్యా వాళ్ళైతే కొన్ని క్లిప్పులు పెట్టకన్నారు కాబట్టిన ఇక వాళ్ళ పర్మిషన్ గుర్తు ఉండాలి కదా. ఇక కొన్నే పెట్టిన. ఆయన పెట్టు అన్నాడు కానీ ఇంకొక ఆయన పెట్టకన్నాడు. ఇక అందుకే పెట్టలే క్లిప్పులు. కొన్ని పెట్టిన క్లిప్పులు. ఇక గావ అయితే మస్తు పట్టాడు ఆయన. గావ పట్టినాక రక్తం అనేది మనం బొట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పోతురాజు మీద ఒంటి మీద పడ్డది మనం నెత్తికెట్టుకుంటే మన మీద భయం అంతా పోతుంది. రాత్రి నిద్రలో కలలు ఇచ్చినా ఏం చేసినా కానీ అదంతా వెళ్ళిపోతుంది. బొట్టు పెట్టుకుంటే రక్తం పెట్టుకుంటే. నైట్ పెద్దమ్మ కాడికి పోతున్నాయి బోనాలు. ఇది మా ఇంటి కాడనే. అతను బోనం ఎత్తుకున్నాయని మా బావ వాళ్ళ ఫ్రెండ్. మార్నింగ్ రాలే. మార్నింగ్ మేము కొంచెం దూరం పోయినాక వచ్చాను కానీ ఎత్తుకోవాలి బోనం మార్నింగ్. ఇక రాత్రి ఎత్తుకున్నాడు పెద్దమ్మ కాడికి పోగా. అయితే మా పోంగనైతే మస్తు వేయరు. పోచమ్మ కాడ అంత ఎంజాయ్ అనిపించలే కానీ పెద్దమ్మ కాడికి అయితే మస్తు ఎంజాయ్ కొద్ది వేయరు. మా వాళ్ళు అయితే ఫుల్ డ్యాన్స్ చేసారు. ఇది మా వాడ స్టార్టింగ్ ఇక్కడికి వెళ్ళే. ఇది మూడు తోలు ఉంటాయి అక్కడ స్పేస్ బాగుందని కొంచెం ఇక్కడ ఎగిరిర్రు. లైటింగ్ మంచిగా ఉంది అని లైటింగ్ నేను ఆపోజిట్ నుండి తీసిన. అటుండి తీస్తే మస్తు కానీ ఇటుండి తీసిన. అటు నిల్చోరాలే అందుకే ఇటుండి తీసిన. ఇక మా వాళ్ళు ఎగురుతుర్రు. ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ ఎగిరిర్రు. ఇక మళ్ళీ 5 yearsకి ఒకసారి కాబట్టి ఎంజాయ్ చేస్తారు అట్లా అని. బ్లూటూత్ కనెక్ట్ రాలే రోడ్డు. ఇదైతే గుడికాడికి వచ్చినాం. గుడికాడికి జల్లి వచ్చినాం అంటే 11:30 అట్లా అయింది. 11కి అయితే రీచ్ అయినాం గుడికాడికి. గుడి చుట్టూ తిరుగుతాం.